శ్రీమాత్రే నమః. శుభోదయము. హ్యాపీ సండే అండి. సండే రోజు బ్లాగ్ ఇది. శ్రావణ మాసంలో మొదటి సండే రోజు బ్లాగ్ మార్నింగ్. ఇంకా టిఫిన్లు అయిపోయినాయండి మావి. వాళ్ళ ఆటలు చూడండి. టెజి పాప ఆట ఆడుతుంది చూడండి వాళ్ళ డాడీ తోటి. వాళ్ళిద్దరు లోకం వాళ్ళేనండి. ఏం ఆటలు ఆడుతుందో చూడండి. పైకి జంపు చేస్తుంది పాప భలేగా. చూడండి ఎట్లా జంపు చేస్తుందో. జంపు చేసి ఆ రబ్బర్ బ్యాండ్ తోటి ఆటలు ఆడుతుంది. రోజు కొద్దిసేపు ఆడతారండి ఇద్దరు. బోన్ తోటి ఉన్న రబ్బర్ బ్యాండ్ తోటి. జుట్టుకున్న రబ్బర్ బ్యాండ్ కూడా లాక్కొని ఆడుతుందండి. అందుకని ఆమెకు ప్రత్యేకంగా ఒక 2-3 రబ్బర్ బ్యాండ్లు చేసినాము. చూడండి ఎట్లా జంపు చేస్తుందో పాప. జంపు చేసి మరీ అందుకొని ఆట ఆడుతుందండి. రోజు ఆట, అదొక ఆట. అట్లా జంపు చేసి అందుకున్నది. కొద్దిసేపు అట్లా ఆడుకుంటారు వాళ్ళిద్దరు. రబ్బర్ బ్యాండ్ విసిరేస్తే తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. తీసుకొచ్చి మళ్ళీ ఆయనకి ఇస్తుంది. ఇది ఒక ఆట అండి, పిచ్చాట. రోజు ఇట్లా ఆడుతుంది. ఇంకా టిఫిన్ అయిపోయింది, ఆయన కూర్చున్నాడు. ఇంకా నేను వంట చేస్తున్నాను. వంట చేసుకుంటూ మధ్యలో ఏం చేస్తున్నాడా అని చూస్తే ఫోన్ చూడండి. దీర్ఘంగా చూసుకుంటూ కూర్చున్నాడు ఫోన్ని బాగా. మధ్య అట్లా తీసినాను అనమాట. తనకు తెలియకుండా తీసినాను. ఫోన్లో మునిగిపోతాడండి. ఇక నెక్స్ట్ పని అయిపోయింది. ఏమి బావా ఎడుగుతావు? ఇరగొట్టి నీ కూతురు అరేలే. మళ్ళీ రెడీ కావాలి ఏడికి ఇప్పుడు? మధ్యాహ్నం కూడా పొట్ట అయిపోయింది. పోయేసి వచ్చినాక పని చేసుకుందాం. మళ్ళీ పని నీకు వస్తే మళ్ళీ వెళ్ళిపోతావు కదా. తొందరగా రెడీ పోదామా? సరే ఓకే. రెడీ అయినాక మళ్ళీ తీసుకో. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్. హ్యాపీ సండే అండి. సండే ఈరోజు హ్యాపీ సండే. శ్రావణ మాసంలో మొదటి సండే ఈరోజు. పూజ అది కంప్లీట్ అయింది. మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీతో పాటు నాకు కూడా ఉండాలని మీరు కూడా కోరుకోండి. గుడ్ న్యూస్ అండి. గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, మనకు 100 సబ్స్క్రైబర్లు అయిపోయినారండి. మనము ఒక మెట్టు ఎక్కడానికి మనము మెట్ల దాకా వచ్చినామన్నమాట. ఇంకా మెట్లు ఎక్కడమే. అలాగే మెట్లు ఎక్కుకుంటూ శిఖరం చేరాలని కోరుకుంటున్నాను. ఆ శిఖరం చేరాలంటే మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలండి. మీ సపోర్ట్ వల్ల, మీ అభిమానం వల్ల నేను తప్పకుండా ముందుకెళ్తానండి. అందుకు మీ అందరి సపోర్ట్ తప్పకుండా నాకే ఉండాలని నేను కోరుకుంటున్నాను. 100 ఇప్పుడు 100 అయినారు కదండి. 100 కాకుండా 1000, 2000, 3000, 10,000, లక్షల్లో మనకందరికీ సబ్స్క్రైబర్లు నా ఛానల్కి సబ్స్క్రైబర్లు రావాలని నేను కోరుకుంటున్నాను. అది సాధ్యమయ్యేది ఎవరి వల్ల? మీ అందరి వల్ల. మీ అభిమానం ఉంటే అది తప్పకుండా సాధ్యమవుతుందండి. అందుకే మీ అభిమానాన్ని చూపించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. తప్పకుండా మీ అందరూ నాకు అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. మీ అందరి అండతో, మీ అందరి అభిమానంతో నేను ముందుకెళ్తున్నాను. ఇలాగే నాకు సపోర్ట్ అందియండి. మీ సజెషన్స్ నాకు ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వంట అది అయిపోయిందండి. వంట అది అయిపోయింది. స్పెట్స్ ఇరిగిపోయినాయండి. స్పెట్స్ చేయించడానికి ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. నన్ను రెడీ కమ్మని చెప్పినారండి. నన్ను రెడీ కమ్మని చెప్పి తానేం చేస్తున్నారు చూద్దాం రండి మనం ఇప్పుడు. ఓకేనా? నేను రెడీ అయిపోయినానండి. వెళ్దాము అని అన్నారు. చూడండి తను ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. ఇంకా చూసిగా తనేమో ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. నన్నేమో రెడీ కమ్మని. ఏమి బావ వెళ్దామన్నావు? ఏది బట్టలు వేసుకోకుండా? బట్టలు అబ్బా. ఓకేనా? వెళ్దామా మరి? మనకన్నా ముందుగా ఆమె తయారై కూర్చుంటుంది. హూ అనుకుంటూ. చూడండి ఇట్లా చూస్తుంది.
ఈమె వస్తుందట. తోక ఊపుడు, నేను వస్తా, మనుషులు ఎవరిని బయటికి వెళ్ళనియ్యేది, ఈమె రావాలి. ఊడిపోగలుగుతున్నా వస్తావా? ఎత్తుకోమంటుంది. ఆమెకు అర్థమైంది బయటికి పోతున్నామని, అందుకే ఎత్తుకో అంటుంది. ఏమమ్మా, ఏమి రెడీ అయినావు? నువ్వెందుకు రెడీ అయినావు టేజీ? నువ్వెందుకు రెడీ అయినావు? ఉండు, నువ్వు ఇప్పుడే వస్తావు, 1/2 అవర్లో వస్తావు. తొందరగా వచ్చేస్తాం, సరేనా? తొందరగా వచ్చేస్తాం. ఏడికి పోతున్నావా? నేను వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఏమన్నా షాపుకి పోయేసి వస్తాం నాన్న, సరేనా? వాటర్ తాగి బజ్జు, సరేనా? షాప్కి వచ్చామండి, షాప్కి వచ్చాము. లెన్స్ కార్డ్కి ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. లోపలికి వెళ్ళాక వాళ్ళు అవి ఇరిగిపోయినాయి అవ్వాయి అని చెప్పినారండి. అందుకుగాను మళ్ళీ కొత్తవి చేయించుకుంటున్నాను. కొత్తగా మళ్ళీ ఐ టెస్ట్ చేయించుకొని మళ్ళీ వేయించుకోవాలని చెప్పినాడు. ఐ టెస్ట్ అది చేయించుకొని కొత్తవి సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్స్, గ్లాసెస్ సెలెక్ట్ చేసుకొని కొత్తవి తీసుకున్నాం. మళ్ళీ ఇదంతా షాపు చూపిస్తున్నాడు. ఒకసారి రౌండ్ వేద్దామనేసి ఒక రౌండ్ వేసాను. ఈయన ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నారు. షాప్ అంతా ఒక రౌండ్ వేసా. తేజ్ పాప కూడా వస్తా అంటుంది. గంట సేపటి కళ్ళ కోలారాలు చేస్తున్నావు. ఉచ్చి బంగారమా పిచ్చి బంగారం? అదండి స్పెట్స్ రిపేర్కి ఇచ్చేసి వచ్చామండి. అవి రిపేర్ చేస్తున్నారు. మరి కొత్తవి కూడా తీసుకుంటున్నారు. ఇంకా అవి ఫ్రేమ్ ఈ సైడ్స్ ఇరిగిపోయినాయి అనమాట. ఈ సైడ్స్ ఇరిగిపోయిన ఫ్రేమ్ ఉంది. ఈ ఫ్రేమ్ మొత్తం మారుస్తా అంటే వాళ్ళు లేదు, మళ్ళీ ఐ టెస్ట్ చేయించుకోవాలి. మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాక అది కూడా 1 ఇయర్ అవుతుంది. అందుకే టెస్ట్ కూడా చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకుంటే ఇంకా వేరే కొత్తవి కొనుక్కోవడమే బెటర్ అని అన్నారు. అందుకే ఇంకా కొత్తవి తీసుకుంటున్నాను. ఇచ్చేసి వచ్చాను. ఓకేనా, అయిపోయింది. ఇంకా ఈరోజుకి బ్లాగ్ ఇంతేనండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా చూసినందుకు. ఇలాగే నన్ను ఆదరించండి, నన్ను ముందుకు పంపండి. మీ అందరి అభిమానము అండదండలు నాకు ఉంటాయని
కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.